నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేస్తూనే కేవలం రాశి ఫలితాలు మాత్రమే కాకుండా నక్షత్ర ఫలితాలు, నేటి పంచాంగం, అదేవిధంగా నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడి నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, శుక్లపక్షం, శనివారం, 17 ఆగస్టు. సూర్యోదయం ఉదయం 6 గంటలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి. తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 11:49 నిమిషాల వరకు. యోగం ప్రీతి ఉదయం 10:48 నిమిషాల వరకు, కరణములు బాలవ ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు, కౌలవ రాత్రి 7 గంటల 3 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 35 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుంచి 3:30 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 50 నిమిషాల వరకు. మర్ర దుర్ముహూర్తం 6:50 తర్వాత నుంచి 7 గంటల 41 వరకు. అమృతకాలం ఉదయం 7:12 నుంచి 8:44 వరకు. రాత్రి తెల్లవారుజామున 4:16 నుంచి 5 గంటల 45 వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 17 నిమిషాల నుంచి 8 గంటల 47 నిమిషాల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి ఈ 9 పాదాలు మనకి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున మిత్రులతో, సన్నిహితులతో చక్కటి వాతావరణాన్ని గడపడానికి, అలాగే వారితో పాటు కలిపి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ముఖ్యమైన రోజుగా ఇవాళ భావించవచ్చు. అలాగే వారికి సహకారం అనేది అందించటం, అంతేకాకుండా దగ్గర ప్రయాణాలకు కూడా చిన్నపాటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం వృషభ రాశి అంటాము. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున రాశి ఫలాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అవి సంతృప్తిని ఎక్కువ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబపరమైన అంశాల కొరకు ఆకస్మికంగా ఖర్చులు చేయడం, అలాగే కుటుంబంలో ఎవరన్నా బంధువులు రావడం, వారితో చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా గృహ సంబంధమైన వస్తువులు ఈ రోజున కొనడానికి ధనాన్ని అధికంగా వెచ్చించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మనం మిథున రాశి అంటాము. ఈ మిథున రాశి వారికి ఈ రోజున సంఘంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ట, నూతన వ్యక్తుల కలయిక, పరిచయాలు, అంతేకాకుండా ధైర్యం పెరగడం, వ్యక్తుల సహకారం కూడా గోచరిస్తోంది. అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో కూడా చాలా చక్కగా వాళ్ళకి వృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి
కర్కాటక రాశి అంటే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాం. కర్కాటక రాశి వాళ్ళకి అనుకున్న పనులని నేర్పుగా సాధించుకుంటారు. అలాగే కృషికి సంబంధించి వాళ్ళకి ఆశించిన ఫలితాలు లభించడంతో పాటు వ్యక్తుల సహకారం, తోడ్పాటు అనేవి అధికంగా ఉంటాయి. రుణములు తీసుకున్న వారు ఎవరన్నా ఉంటే వాళ్ళు మీకు సమయానికి వాటిని ఇవ్వడం, వెనక్కి ఇవ్వడం మొదలైన వాటికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇతరుల మీద ఆధిపత్య విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి మాట్లాడేటప్పుడు. సింహరాశి. అమ్మ, మరి ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశిలోకి మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత దాంతోపాటు ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కూడా మనకి సింహరాశిలోకి వస్తాయి. ఈ రోజున వీరికి చాలా ఉద్వేగాలు, అంటే ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల మీద మనసు లగ్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నాయకత్వ లక్షణాలు అనేవి పెరగడం, కింద స్థాయి వ్యక్తులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. అయితే చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా వీరికి ఒక గౌరవం అనేది దక్కడం, దక్కిన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మాత్రం అధికంగా చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి నేడు కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, తర్వాత చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వాళ్ళకి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కానీ, భూ సంబంధ అంశాలలో కానీ, విద్యార్థులకి అలాగే తల్లి గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అనేవి వీలైనంత వరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆధ్యాత్మిక భావన అధికంగా ఉంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో చూస్తున్న విషయాలు ముందుకు కదులుతాయి. అందరితో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. స్త్రీల సహకారం, వృత్తిలో అభివృద్ధి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సంతానంతో ఆనందదాయకంగా గడుపుతూ ముందుకు వెళ్ళే రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. మా ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముందుగా వృశ్చికంలోకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యక్తులతో వాగ్దానాలు నిలుపుకునే విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావలసిన ధనాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అనుకోని ఆటంకాలకి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తిపరమైన విషయాలలో పెద్దలు, ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళ సహకారాన్ని కోరుకుంటారు. అలాగే ఏదన్నా స్థానచలనానికి సంబంధించిన అంశముల గురించి చర్చకి వచ్చే రోజుగా కూడా మనం భావన చేయొచ్చు. ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనుస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనుస్సు రాశి వాళ్ళు కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయడానికి చాలా శ్రమపడి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అందులో ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే చేస్తున్న కార్యక్రమాల కోసం వీళ్ళు నిద్రాహారాలు మానేసి శ్రమ కోర్చి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్న రీత్యా వాటి మీద కూడా దృష్టి పెట్టుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఆకస్మికమైన లాభాలు సమానంగా ఆకస్మిక ఖర్చులకి అవకాశం ఉన్న రీత్యా అందిన ధనాన్ని మంచి ప్రణాళికాపరంగా వాటిని ఖర్చు పెట్టుకునే విధంగా ఆలోచనలు చేయడం వీరికి అన్ని విధాలా మంచిది. మకర రాశి.
మా మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క మకర రాశిలోకి తీసుకుంటాం. మకర రాశి వాళ్ళు ఇప్పుడు అన్ని విషయాల్లో వీలైతే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనైనా, శ్రమ విషయంలోనైనా, ఒత్తిడికి సంబంధించిన విషయాల్లో అయినా, వృత్తికి సంబంధించిన విషయంలో, అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ముఖ్యంగా పెద్దలతో అంటే ఉన్నత అధికారులతో, వృత్తిపరంగా పై అధికారులతో మాట రాకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనివల్ల వాళ్ళకి అన్ని విధాల సమస్య లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వాళ్ళు లాభదాయకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాలు వాటిని అమల్లో పెడతారు. రావాల్సిన రుణములు అంటే వాళ్ళకి ఎవరన్నా ఏదైనా అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వెనక్కి ఇవ్వడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖచ్చితత్వాన్ని పాటించడం వల్ల, పనులు ఇతరులకి అప్పచెప్పడం వల్ల కొంత వీళ్ళు మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో ఇతరులు చేయటం లేదనే భావన వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళు వీలైనంత వరకు ఇతరుల మీద ఆధారపడకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మంచిది. మీనరాశి. అమ్మ చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏదన్నా పబ్లికేషన్స్కి సంబంధించి ప్రచురణలకు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఇష్టమైన వ్యక్తులతో గడిపే సమయం కానీ, ఇష్టమైన వ్యక్తులకి ఏదైనా వృత్తిపరంగా అభివృద్ధికరమైన అంశాలకు కానీ ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. నిర్ణయ సామర్థ్యం అనేది తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాలు అమలుపరచడంలో కొంచెం జాప్యం అనేది ఉండడం వల్ల వచ్చిన అవకాశాలని కోల్పోయే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెడితే విజయం లభిస్తుంది. నేటి నక్షత్ర ఫలితాల గురించి తెలియజేయండి. నక్షత్ర ఫలితాలు అశ్వని, మఖ, మూల వీరికి ఉదయ సమయంలో అంటే 11:45 దాకా సమయాన్ని వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకూలతని సూచిస్తున్నాయి. వ్యాపార వ్యవహార విషయాలలో, ఆర్థిక అంశాలలో కార్యానుకూలత, ఇష్టకార్య సిద్ధికి ఆస్కారం ఉన్నట్టుగా కనబడుతోంది. ఉదయం 11:45. ఆ తర్వాత సమయం అనుకూలత అనేది కొంత తక్కువగా ఉండడం రీత్యా వీలైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం లోపల ముగించుకోవడం అనేది బాగుంది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికి ఉదయ సమయం కన్నా మధ్యాహ్న సమయం నుంచి ముఖ్యమైన కార్యక్రమాల్లో వ్యాపార వ్యవహారాలు, వ్యక్తిగత అంశాలు, అభివృద్ధికరమైన అంశాలు, అలాగే ఆర్థిక అంశాల్లో కొంతవరకు అనుకూలత అనేది మధ్యాహ్నం నుంచి కనబడుతుంది. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ వీరికి రోజంతా కూడా శుభ మిశ్రమంగా కనబడుతుంది. అంటే ఆశించిన ఫలితాలలో పెద్ద ఎక్కువ లాభదాయకంగా లేకపోయినా వీలైనంత వరకు అతి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అది తగిన సమయం కాదు ఈరోజు. అంటే ముఖ్యమైన కార్యక్రమాలకి అనుకూలత అనేది కొంత తక్కువగానే చూపిస్తుంది. కాబట్టి వీలైనంతవరకు శ్రమ అనేది అధికంగా కనబడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. రోహిణి, హస్త, శ్రవణం వీరికి ఉదయ సమయం అనుకూలంగా ఉంది. అంటే ఉదయం 12 లోపల కార్యక్రమాలు అనుకూలత చూపిస్తోంది. ముఖ్యంగా ఇష్టకార్య సిద్ధి, వ్యక్తుల సహకారం, తోడ్పాటు, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, మంచి వ్యక్తుల సహకారాన్ని ఆకస్మికంగా అప్రయత్నంగా పొందే అవకాశాలకి ఈరోజు ఈ సమయం సూచిస్తోంది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీళ్ళకి ఉదయ సమయం కన్నా మధ్యాహ్న సమయం అనుకూలతని చూపిస్తోంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో, అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో, ఆర్థిక అంశాలలో, వ్యక్తుల కలయికలో అంటే ఎవరన్నా పెద్దవారిని కలిసే విషయంలో కానీ, సాహిత్య గోష్ఠి, చర్చలు, ఆర్థిక అంశాలు మొదలైన వాటన్నిటికీ కూడా మధ్యాహ్న సమయం ఉపయుక్తంగా ఉంది. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిషం
వీరికి మధ్యాహ్నం కన్నా ఉదయ సమయంలో ఆశించిన విషయాలలో అనుకూలతలు, అంటే ముఖ్యంగా సాధనతో పనులు సాధించుకోవడానికి వ్యక్తుల సహకారం, తోడ్పాటు, సంఘంలో లాభం, మర్యాదలు మొదలైన వాటికి ఆస్కార సమయంగా కూడా మనం ఉదయ సమయాన్ని, అంటే ఈ 12 గంటల లోపల సమయాన్ని భావించవచ్చు. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వీళ్ళకి ఉదయ సమయం కన్నా మధ్యాహ్న సమయం అనుకూలంగా ఉంది. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేయబడితే, ఇతరుల సహకారాన్ని కోరుకుంటే, సహకార రీత్యా ఇతరులు వీళ్ళకి అనుకూలంగా ఉండే సమయంగాను, అలాగే వీళ్ళు ఆశించిన పనులలో అవి సులభంగా ముందుకు జరగడానికి, విజయం, లాభం మొదలైనవి పొందడానికి వీరికి మధ్యాహ్న సమయం అనుకూలంగా ఉంది ఉదయ సమయం కన్నా. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వీరికి ఉదయ సమయం అనుకూలంగా ఉంది మధ్యాహ్నం కన్నా. ముఖ్యంగా వీళ్ళు చేసే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కానీ, అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ సుఖము, ఆనందము, ఆర్థిక పుష్టి మొదలైన విషయాల్లో, గౌరవం పెరిగే విషయాల్లో అనుకూలత అనేది ఉదయ సమయంలో అనుకూలం అనేది సూచిస్తోంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి చివరి వాటికి ఉదయ సమయం కన్నా మధ్యాహ్న సమయం అనుకూలతని చూపిస్తోంది. అంటే ఏదన్నా సత్కథ శ్రవణమైనా, పెద్దల్ని కలవడమైనా, గౌరవ మర్యాదల్ని పునరుద్ధరించుకోవడానికి, అలాగే దైవ కార్యక్రమాలకి, దైవ దర్శనాలకి అన్నిటికీ కూడా మధ్యాహ్నం నుంచి వీరికి సమయం చాలా చక్కగా అనుకూలతని చూపిస్తోంది. ఇప్పుడు రాశి ఫలాలకి అయినా, ఈ యొక్క నక్షత్ర ఫలితాలకైనా కూడా ఇది జనరల్గా, అంటే అందరికీ కలిపి సామాన్యంగా చెప్పేది. ముఖ్యంగా ఎప్పుడూ కూడా వ్యక్తి యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా తీసుకొని దానితో పాటు ఇది కలిపి చూసుకోవాలి. ఇది గోచార ఫలితాల్లో మనం నక్షత్ర ఫలితాలైనా, రాశి ఫలితాలైనా ఇవి జనరల్. అలా కాకుండా దాంతో కూడా కలుపుకున్నప్పుడు, నడిచే దశలు అంతర్దశలతో కలుపుకొనే చూసుకున్నప్పుడు మనకి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం. అప్పుడు దానికి సంబంధించిన ఏదైనా కూడా ఇది కేవలం అందరికీ సంబంధించింది కాబట్టి వీటిల్లో వేరియేషన్స్ ఉంటాయి. మా ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోగలిగే చిన్న పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. అన్ని రాసుల వారికి కూడా ఈ రోజున అనుకూలంగా వాళ్ళందరికీ 12 రాసుల వారు కూడా సాధారణంగా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకున్నా కూడా వీలైనంత వరకు ఈ రోజున ఏదన్నా మనకి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు కానీ, బాలాజీ స్తోత్రాలు, గోవింద గోవింద నామాలు, లేకపోతే విష్ణుమూర్తి అష్టోత్రాలు, విష్ణు సహస్రనామాలు వినడం, ఎవరికి ఏది వీలైతే అది మొత్తానికి వీటికి సంబంధించినవి వినడం అనేది చాలా మంచి ఫలితాలు ఇవ్వడం, మానసికంగా అభివృద్ధికరంగా ఉండడం వ్యక్తికి అన్ని విధాలా బాగుంటుంది. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులు తెలియచేయండి. ఈ రోజున వైశిష్ట్యాన్ని తీసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ముఖ్యంగా ఇది శనివారం. ఈ రోజున విశేషత ఏంటి అని తీసుకుంటే, మొదటిది ప్రదోష వ్రతం అని ఒకటి, శనిత్రయోదశి ఒకటి. ఈ రెండు కూడా విశేషత ఉన్న వాటి కిందకనే మనం చెప్పుకోవాలి. మామూలుగా శనిత్రయోదశి అంటే అసలు ప్రదోష వ్రతం అంటే కూడా అర్థం ఏంటంటే, ప్రదోష వ్రతాల్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక పేరు పెట్టి, సోమవారం వస్తే ప్రదోష వ్రతంలో దానికి ఒక పేరు, మంగళవారం అయితే ఒకటి, శనివారం అయితే ఒకటి అని పేర్లు పెడతారు. కానీ ఏదైనా ప్రదోష వ్రతం అంటే ఏంటంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయం నుంచి 1:12 వ్యవధిలో మనం దేవుడికి సంబంధించి, అంటే ముఖ్యంగా శివుడికి సంబంధించి ఆరాధన చేసే సమయంగా మనం భావిస్తాం. అంటే ఈ ప్రదోష వ్రత సమయంలో ఏం చేస్తారు అంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుడికి, అంటే ఆ దేవుడు అంటే కూడా ఎవరు, ముఖ్యంగా శివుడికి సంబంధించిన అభిషేకాలైనా, లేకపోతే అభిషేకాల్లో కూడా రకరకాలు ఉంటాయి ఆయనకి సంబంధించినవి, శివుడికి సంబంధించిన పూజలైనా ఏవైనా సరే అవి చేయడం. సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు కొందరు. ఉన్న తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత, సూర్యాస్తమయం నుంచి 1:12 వ్యవధి, ఆ సమయంలో తిరిగి శివపూజ చేసి అప్పుడు ఈ యొక్క దీన్ని విరమిస్తారు. ఉపవాసాన్ని విరమించి భోజనాదులు స్వీకరించడం అనేది ఒక పద్ధతి. అయితే శనిత్రయోదశి విశేషంగా దాని గురించి చెప్పుకోవాలి అంటే, శనిత్రయోదశి అన్నది మనకి ప్రతి నెల రావాలని లేదు. కొన్నిసార్లు ఒక నెలలో 2 సార్లు రావచ్చు, లేకపోతే ఒక 5-6 నెలలు రాకపోవచ్చు. కానీ శనిత్రయోదశి యొక్క విశేషం ఏంటి అంటే,
ఆ రోజున కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి శివుడికి సంబంధించి మనం ఏదన్నా పూజలు కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఉపవాసానంతరం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మనం పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఈ శివుడికి సంబంధించి ఆ తర్వాత ఎవరన్నా బ్రాహ్మడికి స్వయం పాకం లాంటిది ఇచ్చి తర్వాత భోజనాదుల కార్యక్రమం లాంటిది చేయడం, ఉపవాసం విరమించడం, ఇలాంటివి చేస్తారు. అయితే ఈ శని త్రయోదశి విశేషం ఏంటి అంటే శనిపరంగా అంటే జాతకంలో శనికి సంబంధించి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే శనికి సంబంధించిన దోష పరిహారాల కోసం చాలామంది ఈ రోజున అంటే శని త్రయోదశి నాడు తప్పనిసరిగా చేసుకోగలిగిన వాళ్ళు నువ్వులతో శివుణ్ణి పూజ చేస్తారు. నువ్వులతో శివుణ్ణి పూజ చేసి దాంతోపాటుగా వీళ్ళు ఆవుకి అంటే బెల్లంతో కలిపిన నువ్వులు, అంటే ఆ ఆవు గర్భంతో ఉండకూడదు, మామూలు ఆవుకి, మళ్ళీ దానికి వేడి చేయకుండా దానికి ఆహారంగా ఇస్తారు. అంటే శని దోష నివారణకి చాలామంది ఈ రకంగా నువ్వులతో శివుడికి పూజ చేయడం అనేది, అది శని త్రయోదశి నాడు చాలామంది చేసేది. లేదా మరి కొంతమంది మామూలుగానే శివుడికి పూజలు చేయడం, శివుడికి సంబంధించిన ఉపవాసాలలాగా ఉండడం, సాయంత్రం ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికన్నా స్వయం పాకాలలాగా ఇవ్వడం, తర్వాత వాళ్ళు భోజన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శని త్రయోదశిలో విశేషంగా చెప్తారు. అయితే వీటితో పాటు ఎప్పుడూ కూడా శనికి సంబంధించిన దోషాలు అన్న విషయం వచ్చేటప్పటికీ హనుమంతుడికి సంబంధించి కొంతమంది హనుమాన్ టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఇది కాకుండా శని త్రయోదశి అనే విశేషమే కాకుండా మామూలుగా శనికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించే ప్రయత్నాల్లో చాలామంది హనుమంతుడికి సంబంధించి ఆకుపూజ చేయించటం అనేది, హనుమంతుడి సింధూరాన్ని ధరించటం అనేది, అంటే మనం చూసుకున్నట్లయితే శనికి సంబంధించిన ఇబ్బందులు అంటే కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ఇబ్బందికరంగా ఉండడం, ప్రతి దాంట్లోనూ ఒక రకమైన వ్యక్తిలో సోమరితనం, అంటే బద్ధకం, ఇవాళ చేద్దాం అనుకున్న పనిని రేపటికి వాళ్ళు వాయిదాలు వేయడం, తర్వాత వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం, ఒకలాంటి వైరాగ్యం, తర్వాత దాంతోపాటు నిరుత్సాహం, అంటే వీటన్నిటికి కూడా ఆయన కారకత్వాలు ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించిన ఇబ్బందులు అంటే ఒంటరితనంగా ఫీల్ అవ్వడం, ఎవరితో కలవాలని అనుకోపోవడం, వాయిదాలు, మనసు స్థిమితం లేకపోవడం, లేకపోతే వాళ్ళకి వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవడం, వాళ్ళకి వస్తాయనుకున్నవి వాళ్ళవి అన్నిట్లోనూ ఆలస్యాలు, ఆటంకాలు ప్రధానంగా మనం దానికి సంబంధించిన ఇబ్బందులు చెప్పచ్చు. అలాగే ఏదైనా చేద్దామనుకున్న కార్యక్రమాల మీద అనాసక్తత, ఏంట్లే చేద్దాంలే, అన్నిటి మీద ఈవెన్ వాళ్ళ శారీరకంగా కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఈవెన్ ఫుడ్ విషయం కూడా ఆహార స్వీకరణలో కూడా తర్వాత తిందాం, అంటే సమయాన్ని సరిగ్గా మామూలుగా చూసినట్లయితే శనిగ్రహం విషయం తీసుకుంటే శనీశ్వరుడు ఎప్పుడూ కూడా మనకి చక్కగా అన్ని విషయాల్లో కూడా ఆయన క్రమశిక్షణకి కారకుడు. ఎవరి జీవితంలోనైతే వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారో, సిస్టమేటిక్గా పెడతారో, వాళ్ళ విషయంలో వాళ్ళు కనుక ఉండే క్రమశిక్షణ వల్ల వీలైనంతవరకు శని వల్ల జరిగే అపకారం చాలా వరకు తగ్గుతుంది. అంటే నువ్వు ఎంతవరకు సిస్టమేటిక్గా ఉంటున్నావు, ఎంత నువ్వు బద్ధకంగా లేవు, ఎంత నువ్వు నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా చేసిన వ్యక్తుల మీద ఆ ప్రభావం చాలా వరకు తక్కువగా ఉంటుంది. అందరి మీద ఉండాలి ఖచ్చితంగా, అష్టమ శనైనా, అర్ధాష్టమ శనైనా, ఏలినాటి శనైనా, కానీ ఈ రకంగా ఉండే వాళ్ళకి ఆ ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ జీవన విధానాన్ని, దినచర్య విధానాన్ని మార్చుకొని సిస్టమేటిక్గా ఉంటూ ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు మంచిగా ముందుకు కదులుతుంటే వాళ్ళకి వీలైనంతవరకు ఈ శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందరూ అనుకున్నట్టుగా అది ప్రమాదకరంగా ఉంది, ఇది ఏదో శనిదశ వస్తే ఏమీ అవ్వదు. శనీశ్వరుడు కనుక కటాక్షం కనుక నిజంగా ఉంటే చాలా ఉన్నత స్థాయికి కూడా పెడతారు మనుషులు. కాబట్టి అది దాన్ని మనం స్వీకరించే విధానంలో ఉంది. దానికి తగిన శ్లోకాలు పఠించుకోవడం, చిన్న చిన్న పరిహారాలు లాంటివి పాటించడం, ఇవన్నీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా శనీశ్వరుడి వల్ల ఎదురవుతున్నాయనుకున్న కష్టాలని చాలా సునాయాసంగా మనం అధిగమించవచ్చు. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు తెలియజేశారు, నక్షత్ర ఫలితాలు తెలియజేశారు, అలాగే నేటి వైశిష్ట్యం కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.